నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏటి సూతకానికి సంబంధించి రకరకాల సందేహాలు ఉన్నాయి సార్. అవునమ్మా. కొంతమంది ఒకలాగా చెప్పడం, కొంతమంది ఇంకోలాగా చెప్పడం. ఎండ్ ఆఫ్ ది డే శాస్త్ర వచనమే మనకి ప్రమాణం. అవునమ్మా. సో అగ్ని పురాణం నుంచి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను అని మీరు నాకు చెప్పడం జరిగింది. అవును. రకరకాల సందేహాలకి ఇవాళ మీరు సమాధానాలు చెప్తారా సార్? ఏటి సూత తప్పకుండా పర్టికులర్ గా ఏటి సూతకానికి సంబంధించి. తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇది అగ్నిదేవుడే స్వయంగా చెప్పినటువంటి అంశం ఇది. ఇప్పుడు చూడండి, ఇంటి పేరు గల వాళ్ళు ఉంటారు కదా, ఇంటి పేరు గల వాళ్ళు రిలేషన్స్ లో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే 11 days చెప్పారు. మిగతా అందరికీ అలా చెప్పలేదు. దానికి ఎవరెవరికి ఏమేమి చెప్పారు అని చెప్తాను నేను మీకు ఒక్కొక్కటి. ఆ ఇంటి పేరు గల వాళ్ళలో కూడా 7 తరాలు దాటింది అనుకోండి, అప్పుడు ఉండదని చెప్పింది శాస్త్రం. అగ్ని పురాణంలో 7 తరాలంటే ఉదాహరణకి నేను, ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నగారు వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు. ఆ బ్రాంచ్ ఇలాగ 7 తరాల వరకు వచ్చేసింది. దాని తర్వాత ఇంకా ఉండదు, వర్తించదు అనమాట. అట్లా అలాగే చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకు ఒకసారి అనారోగ్యంతో పళ్ళు ఇంకా రావు. పళ్ళు ఇంకా రానప్పుడు గనక వాళ్ళు మరణించినట్లయితే ఓన్లీ 1 day అని చెప్పారు. దానికి వాళ్ళకు కూడా 11 days పట్టాల్సిన అవసరం లేదు, పళ్ళు రాకపోతే గనక. అదే విధంగా పళ్ళు వచ్చాయి అనుకోండి, డే అండ్ నైట్ 2 రోజులు కలిపి చేయాలట. రాత్రి పూట కూడా ఉంటుందట దాని ఇది. పళ్ళు రాలేదనుకోండి, ఆ డే వరకే దాని ఇది. నైట్కి నువ్వు మళ్ళీ నార్మల్గా నువ్వు దీపం పెట్టేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పళ్ళు వచ్చాయి అనుకోండి, ఉదయము అది అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా ఇచ్చేసి ఆ డే మొత్తం, అంటే ఆ నెక్స్ట్ డే వరకు కూడా దాని ప్రభావం ఉంటుందని చెప్పి. అంటే ఒక్క పళ్ళు రానప్పుడు వచ్చిన తర్వాత ఎంత తేడా ఉంది చూడండి ఒకసారి. ఓకే. అలాగే ఒక్కరోజే మహిళ పళ్ళు వచ్చాయి. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల విషయం నేను చెప్పేది. కొంతమందికి ఉపనయనం అవ్వదు, పెద్ద అవుతారు కొంచెం, 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చాయి, ఉపనయనం ఇంకా అవ్వలేదు అనుకోండి ఉదాహరణకి. అప్పుడు వాళ్ళకి 3 రోజులు చెప్పారు. 3 రోజులు, 3 రోజుల కంటే ఎక్కువ అక్కర్లేదు అని చెప్పింది శాస్త్రం. ఉపనయనం సంస్కారం లేని వాళ్ళు సార్, ఉపనయనం సంస్కారం లేని వాళ్ళకి అంతే 3 days. ఉపనయనం అవ్వలేదంటే ఎవరైనా సరే 12 years లోపు అయితే 3 days. కొంతమంది పెద్దవాళ్ళకు కూడా ఉపనయన సంస్కారం లేదు, వాళ్ళకి 3 days. అలాగే ఉపనయనం అయింది అనుకోండి, వాళ్ళకి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా ఈ 11 days అనేటువంటిది వర్తిస్తుంది. అదేవిధంగా ఇందులో కొన్ని విషయాలు చెప్పారు. అది ఎలా అంటే, మీరు ఇందాక అడిగారు ఉపనయన సంస్కారాలు లేని వారికి అనేటువంటిది. అందులో ప్రత్యేకంగా కొంతమంది లేని వారు ఉంటారు, వాళ్ళకి మాత్రం కొంత 5 days కూడా చేసుకోవాలని చెప్పారు శాస్త్రంలో. అదేవిధంగా మిగతా వారికి మాత్రం 11 days ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఒక ఆడపిల్లకి పెళ్ళయింది, పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆ ఆడపిల్ల స్త్రీ గనక మరణిస్తే ఈ పుట్టింటి వారికి ఏమీ ఉండదని చెప్పింది శాస్త్రం. చాలా మంది తెలియక మగుడు ఉంటుందండి అనుకుంటారు, 11 days ఉంటుందట అంటారు. ఏమి ఉండదని చెప్పింది. నో, అగ్ని పురాణంలో చాలా స్పష్టంగా అగ్నిదేవుడు చెప్పినటువంటి అంశం ఇది. నా సొంత కవిత్వం కానీ కాదు ఇది. అందులో నేను నోట్ చేసుకుని మరీ చెప్తున్నా, 1కి 10 సార్లు నేను చదివి విని. ఎందుకంటే నాకు బోల్డ్ అని ఫోన్ కాల్స్ వస్తుంటాయి, దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనుకున్నాను, మీరు అడిగారు లక్కీగా. అలాగే అదేం చేయాలి మరి, అప్పుడు స్నానం చేయాలి ఖచ్చితంగా. విన్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి. అలా స్నానం కూడా చేయకుండా ఉండడం కాదు, స్నానం చేయాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఇంట్లో ఇప్పుడు మనకి ఎలా అంటే, యతి సూతకంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మరణించినప్పుడు, రెండవది జాతా శౌచం అంటారు. పుట్టినప్పుడు కూడా 11 రోజులు ఉంటుంది, తెలుసు కదా మీకు. పురిటి మైల అంటాం. ఆ పురిటి మైల ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్పు లేదా సెకండ్ కాన్పు ఒకసారి తండ్రి గారి ఇంటి దగ్గర జరుగుతుంది చూసారా. జరిగినప్పుడు ఈ తండ్రి గారి ఓన్లీ 1 day ఉంటుంది, 11 days ఉండదు. వాళ్ళకి 11 days ఉంటుంది. ఏది, వారి భర్త ఎవరైతే ఉన్నారో వారికి. ఓకే. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, దురదృష్టవశాత్తు కూతురు ఈ అనారోగ్యంలోనే ఉందని ఇంటికి తెచ్చుకుంటారు ఒక్కోసారి.
అప్పుడు ఏదో దురదృష్టవశాత్తు చనిపోయింది అనుకోండి, వీళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు మాత్రం 3 days ఉంటుందట. ఓహో! శాస్త్రం చెప్పింది ఇది. ఓహ్! అందుకనే ప్రత్యేకంగా నోట్ చేసుకుని మరీ చెప్పాను, ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి తెలియాలి కదా జనాలకి. అదే. పక్షిని అంటారు 3 ఆ రోజులు పక్షిని అంటారు, పట్టాలి. 3 రోజులు పట్టాలి, పక్షిని పట్టాలి. ఓకే. ఓకే. హ్మ్. అదే విధంగా ఇది ఒక గొప్ప విషయం అమ్మ. హ్మ్. ఎవరైనా అమావాస్య రోజు కనుక చనిపోతే ఒకటే రోజట, హుహు. 11 days ఉండక్కర్లేదు. ఇది యమధర్మరాజు చెప్పాడు ఈ విషయాన్ని. ఓహ్! అసలు అమావాస్య ఎవరైనా మర్నాడు గాని 1 day. అంత పవర్ అమావాస్యకి అంత పవర్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ఉదాహరణకి దేశాంతరంలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు. తాతగారు ఎవరో చనిపోయారు, తాతగారు అమ్మమ్మ ముత్తాత ఎవరో చనిపోయారు అనుకుందాం. ఆ వ్యక్తికి చెప్దామంటే సంథింగ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల తెలియలేదు. 3-4 రోజుల వరకు ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఫోన్ వదిలేసేదో వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. 4వ రోజు 5వ రోజు తెలిసింది. అప్పుడు ఆ వ్యక్తి 5వ రోజు నుంచి లెక్కలు వేసేసుకోవచ్చు, మళ్ళీ అక్కడ నుంచి 11 రోజులు చేయాల్సిన పని లేదని చెప్పి చెప్తుంది శాస్త్రం. అంతే కదా, చెప్తుంది. అంటే ఇవన్నీ తెలియాలి కదమ్మా, అంతే సార్, అంతే. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళిపోయాడు తెలియలేదు, కానీ ఇంటికి వచ్చాక తెలిసింది. అప్పుడు 3 రోజులు దాన్ని పాటించమని చెప్తుంది శాస్త్రం. అగ్ని పురాణంలో ఉన్నటువంటి విషయం ఇది. 3 రోజులు పాటించాలంటే ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందంటే. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి శాస్త్రాల్లో మనకి విద్య నేర్పిన గురువు కావచ్చు, మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు, చనిపోతే 3 రోజులు చేయాలి, చెప్పింది. మన ఇంటి పేరు మన గోత్రం కాదు, సంబంధం లేదు. నీకు గురువు విద్య నేర్పాడా, అదే విధంగా నీకు మంత్రం ఇచ్చారా, నీకు దారి చూపించాడా, 3 రోజులు పట్టాలి. అందుకే ఎవరిని పడితే వాళ్ళని గురువులు చేసుకోకూడదు. ఎవరు చూస్తే వాళ్ళని గురువు గారు అనకుండా, గురువు అంటే ఉత్కృష్టమైనటువంటి పాత్ర. అది మామూలు విషయం కాదు. అద్భుతం. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇది కూడా 1 year లోపల తెలియాలి. అంటే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఇప్పుడు 1 year లో ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, ఆ ఊరు నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందరే మీకు పలానా గురువు గారు కదా, పలానా జనవరిలో చనిపోయారండి, మీకు తెలియదా, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది అంటే అయ్యో అవునా, నాకు తెలిసిన వెంటనే 3 రోజులు పట్టాలి. తెలిసిన వెంటనే కూడా పట్టాలి. అయ్యో అప్పుడు అయిపోయింది కదా అనడానికి వీల్లేదట. అది రుణం తీర్చుకోవడం, గురువు రుణం తీర్చుకోవడం అవుతుంది. కరెక్ట్. అయితే అది 1 year లోపు, 1 year దాటేస్తే 1 year దాటిందంటే ఇంకా అప్పుడు సంవత్సరికం అయిపోతుంది కాబట్టి అది లేదు. సగోత్రీకులు ఉంటారు కొంతమంది, ఆ సగోత్రీకులకి ఓన్లీ స్నానం అని చెప్పింది శాస్త్రం. వాళ్ళు 3 రోజులు 11 రోజులు తెలియక చాలా మంది పట్టేస్తారు, అసలు వీళ్ళు గుళ్ళకి వెళ్ళడం మానేస్తారు పూర్తిగా. అప్పుడు నిరంతరంగా ఏడుసుతకంలోనే ఉండాలి సార్ సగోత్రికలు. ఉండాలి, ఇంకేంటి పరిస్థితి, దాని గురించి కూడా ఒకటి చెప్తాను చూడండి, అగ్ని పురాణంలో ఉంది. ఇంకోటి ఏం చెప్పారంటే, ఇప్పుడు గర్భం దాల్చిన స్త్రీకి అభాషణ అవుతుంది చూసారమ్మా, ఎన్ని నెలల్లో అయితే అయిందో అన్ని రోజులు అన్ని రాత్రులు ఆమె చెయ్యాలట. అంటే సార్ ఇప్పుడు 4వ నెలలో అయింది, 4వ నెల అయింది, 4 రోజులు 4 రోజులు ఉంటుంది. అది కూడా ఎవరికి, ఓన్లీ స్త్రీకే, పురుషుడికి ఉండదని చెప్తుంది శాస్త్రం. అగ్ని పురాణంలో ఉన్న విషయం, అగ్నిదేవుడు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. ఓకే. ఒకవేళ కడుపులోనే పిల్లలు చనిపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? దానికి కూడా సేమ్, అది ఎన్ని నెలల్లో చూసుకుని అన్ని నెలలు చేయాలట ఖచ్చితంగా. అది ఉంది, అది కూడా స్త్రీకే వర్తిస్తుందని చెప్పడం జరిగింది శాస్త్రంలో. అలాగే మన ఇంట్లో ఇప్పుడు ఎవరో చుట్టంగా వచ్చాడు, అంటే మనకు గోత్రీకులు మన సంబంధం కాదు, ఎవరో వచ్చారు మన ఇంటికి అతిథిగా, చనిపోయాడు, 3 రోజులు చేయాలట ఆ ఇంట్లో వాళ్ళు. అంటే ఎవరో మొత్తం మీద అయింది కదా అని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే మీ ఇంటికి వచ్చి చనిపోయారంటే ఏదో రుణం ఉందని అర్థం అట అక్కడ, లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చి చనిపోయారు అలా. ఇంకోటి, ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత 3 ఒత్తుల దీపాన్ని వెలిగించమని చెప్పింది శాస్త్రం. అలా బయట అవుట్ సైడర్ ఎవరైనా వచ్చి ఇదైతే గనక. అలాగే దుష్ట నక్షత్రాలను కొన్ని ఉంటాయి, మనం ఇంకోసారి ఎప్పుడైనా ఎపిసోడ్లో చెప్పుకుందాం. అది ఆ నక్షత్రాలు చనిపోతే గనక ఖచ్చితంగా ఇల్లు మారవలసి వస్తుంది. ఆ నక్షత్రాన్ని బట్టి 3 నెలల 6 నెలల ఉంటుంది, మారాలి ఖచ్చితంగా. ఇల్లు ఒకవేళ మారలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా నేను మారలేనంటే నాకున్నది ఇది ఒకటే ఇల్లు, నాకు కుదరదు, నాకు డబ్బుల్లో మరీ నీచ స్థితిలో ఉంటే నిత్యము శివనామస్మరణ విష్ణునామస్మరణ చేసుకుంటూ గడపడం, అంతకు మించి ఏం లేదు. ఉదక శాంతి కూడా చెప్తారేమో, ఉదక శాంతి చెప్తారు, కానీ మారిపోవడమే 100% కరెక్ట్. అంటే మరి అంత దరిద్రం చెప్పలేము, మనం చెప్తున్నాను నేను. అలాగే ఒక జీవి, అంటే ఒక ముత్తాత గారు ఎవరో చనిపోయారు, వాళ్ళ భార్య ఉంది,
ఓ 5వ రోజు తర్వాత పుసుక్కుని ఈవిడ కూడా బెంగ పెట్టుకొని చనిపోయింది. అప్పుడు మళ్ళీ ఈ 11 రోజులు ఆ 11 రోజులు చేయాలంటే అలా అక్కర్లేదని చెప్పింది శాస్త్రం. ఈ 11 రోజులే దానికి వర్తిస్తుంది. వర్తిస్తుందట. ఓకే. ఒకవేళ 11 రోజుల లోపు ఏ 10వ రోజు పోతే సార్ 10 రోజు పోయినా దానికి సంబంధం అంతే. అంతే. ఇంకొక రోజు బ్యాలెన్స్ 11 రోజు పోయినా అంతే. 11 రోజు పోయినా కూడా అంతే. అంతే. అమ్మో. ఎన్ని ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఉన్నాయి అందుకే సార్ నేను నోట్ అసలు. చేసుకొని ఇవి చెప్తున్నా. ఎప్పుడు వినలేదు సార్ అసలు. వినలేదు కాబట్టి ఆ, నేను చదివి అయ్యి బాబా ఇన్ని విషయాలు తెలియాలి జనాలకి, లేకపోతే అసలు ఎట్లా exactly. బోల్డ్ అంత కన్ఫ్యూజన్ ఉంది. బోల్డ్ అంత ఉంది ఇక్కడ విషయం. Right. ఓకే. ఉమ్, అలాగే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఎలాగా ఇప్పుడు సూతకం ఇలా చెప్పాను కదా. ఉమ్, అదే విధంగా మరణం మధ్యలో కనుక, అంటే ఇప్పుడు మరణం జరిగిందండి, ఉమ్, ముత్తాత గారు ఎవరో చనిపోయారు, కానీ కొడుక్కి అప్పుడే ఈ 5వ రోజు 4వ రోజు 6వ రోజు కొడుకు పుట్టాడు, ఉమ్. ఆ, కానీ దీన్ని మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. ఇదే అదే అట. ఓ, మృత జాతా శౌచం శౌచం, వేరు, మృత మృతా శౌచం శౌచం వేరుగా వేరు. చేయాలట. ఉమ్, దాని మృత వేరుగా శౌచం. దీని వేరుగా పాటించాలట. ఉమ్, ఉమ్. అమ్మో. బాబోయ్. ఎందుకంటే పురుడు పుణ్యం అని అంటారు. పుణ్యం అని అంటారు. అవును. పురుడు పుణ్యం. రైట్. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ 11 రోజులు అయిపోయింది, ఉమ్. ఉమ్. అయిపోయి నెక్స్ట్ డే తెలిసింది, మళ్ళీ ఇంకా సేమ్ మళ్ళీ 11 డేస్ స్టార్ట్ చేయాలి. ఓ, ఓకే. అది ఇంకా తప్పదు. అది ఇంకా తప్పదు. అది ఇంకా తప్పదు. ఓకే. ఉమ్, అండ్ అలాగే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనం కొన్ని ప్రాంతాల్లో ఉంటాము, ఆ, ఇక్కడ ఎవరో బాగా ముసలాయన ఇక్కడ ఉంటాడు, ఉమ్, ఈ ఇంట్లో ఉంటాడు, వీళ్ళ తల్లులు వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిపోతారు. ఈయన పుసుక్కుమని మరణించాడు, అన్ని తలుపులు పెట్టుకొని. అసలు అది ఒక ప్రాంతం, డిఫరెంట్ ప్రాంతం, అక్కడ కూడా చుట్టూ కూడా మనుషులు ఉండరు. శవం మొత్తం ఇదైపోయింది, బాబాయ్ పాడైపోయింది. బాబాయ్. అప్పుడు తెలిసింది, ఎప్పుడుకో తెలిసింది. ఉమ్, ఇంకా అప్పుడు దహన సంస్కారాలు ఏమీ అక్కర్లేదని చెప్పి బాబాయ్. అయిపోయింది కదా. ఉమ్. ఇక 11 డేస్ వరకే అక్కడ తిరుగుతారు వచ్చి వాళ్ళు, అందుకే 11 డేస్ చేయమంటారు. మరి మరి ఎట్లా సార్ అది ప్రాణి వెళ్ళటము అంతా క్రతువులు అదంతా చేయాలి దానికి సంబంధించి చేసుకుంటారు చేసుకోవాలి. చేసుకుంటారు దానికి. ఉమ్, కానీ ఇలా జరిగినప్పుడు మాత్రం అంటే ఆ మనుషులు చేస్తారు. ఉమ్, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఎక్కడో రెంట్కున్నారు, దీనికి ఇవన్నీ చేయించాల్సిన అవసరం లేదు, అలా చెప్పారు శాస్త్రంలో. అలాగే సహజంగా మనం అస్థికలు కలుపుతుంటాం చూసారా, అస్థికలు ఎందుకు కలుపుతారు అనే దాని మీద గురించి చెప్పాడు ఇందులో. ఏం చెప్పాడంటే, అస్థిక ఇప్పుడు ఉదాహరణకి గంగలోనో దీనిలోనూ కలిపాం, అది ఎన్ని రోజులు ఆ అస్థిక అందులో ఉంటే, ఆ గంగలోనో ఏ నదిలో అయితే పుణ్య నదుల్లో ఉంటే అన్ని సంవత్సరాలు ఆ జీవుడు అక్కడ స్వర్గంలో తరిస్తాడట. బాబా. అందుకని అందుకని కలుపుతారట. అందుకని కలుపుతారట. ఎంత నిగూఢంగా ఉంది చూడండి. అగ్ని పురాణంలో చెప్పారు, అగ్నిదేవుడు స్వయంగా చెప్పినటువంటి అంశం ఇది. రైట్ సార్. ఇది ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. ఇంకొక ప్రశ్న సార్, ఏటి సూతకంలో ఉన్నప్పుడు మరి చాలా మంది ఆ సంవత్సరం కూడా దీపం పెట్టకుండా, సంవత్సరం కూడా ముగ్గేయకుండా, అసలు గుళ్ళకి వెళ్లకుండా ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. దీనికి మీ answer? లేదమ్మా, 11th డే అయిపోగానే మనం గుళ్ళో నిద్రపోతాం. ఎందుకు నిద్రపోతారంటే, ఈ రోజు నుంచి నువ్వు గుడికి వెళ్ళొచ్చు అని చెప్పడం. అయిపోగానే వెంటనే దీపం పెట్టాలి. 11th డే నుంచి తర్వాత నుంచి దీపం పెట్టాలని చెప్పింది శాస్త్రం. ముగ్గు కూడా వేసుకోవాలి సార్. అయ్యో వేసుకోవాలి. చాలా మంది తెలియక ముగ్గు వేయరు, ఇంట్లో దీపం పెట్టరు, పండగలు చేసుకోవద్దని చెప్తుంది. కంకణాలు కట్టుకునేటువంటి పెద్ద పెద్దవి చేయొద్దని చెప్తుంది, వ్రతాలు అవన్నీ చేయొద్దని చెప్పింది. కానీ నువ్వు చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చు, నిత్య పూజ చేసుకోవచ్చు, ముగ్గు వేసుకోవచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తుంది. చేయకపోతే నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఇల్లు శ్మశానంతో సమానంగా శాస్త్రంలో చెప్పబడింది. అద్భుతం సార్, చాలా చాలా అద్భుతంగా మాకు వివరించారు. మీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే, నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు అంటే కనుక మీరు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా సార్ని అడిగే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, చాలా చాలా అంటే తెలియాలి అన్న ఉద్దేశంతో నోట్ చేసుకుని మరీ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.